హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోడెస్క్. ఒక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. ఇక ఇంటి వద్దకే ఉద్యోగం చేసుకునే అద్భుతమైన అవకాశం మీకోసం సిద్ధంగా ఉంది. అవును, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు అందిస్తోంది. అది 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన ప్రతి ఒక్కరికి. ఇది కేవలం ఉద్యోగ అవకాశం మాత్రమే కాదు, మీ కౌశల్యాన్ని గుర్తించి శిక్షణ ఇచ్చి సరైన కంపెనీకి మీరు కలిపే ఒక ప్రభుత్వ ప్రాజెక్ట్. ఇక ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ఈ అవకాశానికి మరిన్ని 2 రోజులు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ నెల 31వ తేదీలోపు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఈ పథకం వివరాలు చూసినట్టయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కౌశలం సర్వే అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముందుగా ఈ సర్వేను గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహించారు. ఇప్పుడు అభ్యర్థులు తమ కంప్యూటర్, ల్యాప్టాప్ లేదా మొబైల్ ద్వారా ఆన్లైన్లో స్వంతంగా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు. సర్వే ప్రస్తుత స్థితి చూసినట్టయితే, ఇప్పటి వరకు మొత్తం 27.92 లక్షల మంది తమ వివరాలు సమర్పించారు. అందులో 17.16 లక్షల మంది వివరాలు ధృవీకరించబడ్డాయి. మిగతా 10.76 లక్షల మంది ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. అందుకే అధికారులు మరోసారి స్పష్టంగా చెప్పారు, అక్టోబర్ 31లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయకపోతే ఈ అవకాశం తప్పిపోతుంది. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా ఈ కేవైసీ అంటే ఆధార్ ఆధారిత ధృవీకరణ తప్పనిసరి చేశారు. ఈ సర్వేలో మీరు నమోదు చేసుకున్న తర్వాత మీ విద్యార్హతలు, అదనపు నైపుణ్యాల ఆధారంగా ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. శిక్షణ మరియు ఉద్యోగాల విధానం చూసినట్టయితే, శిక్షణ అనంతరం మీ ప్రొఫైల్కు సరిపోయే ఉద్యోగాలను ఎంపిక చేస్తారు. ఇందులో ముఖ్యంగా వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు అంటే ఇంట్లోనే కూర్చొని ల్యాప్టాప్ లేదా మొబైల్ ద్వారా చేసే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇవి ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వ భాగస్వామ్య కంపెనీలు, డిజిటల్ సర్వీస్ సెంటర్లు వంటి రంగాల్లో ఉంటాయి. మీ విద్యా అర్హతల, నైపుణ్యం మరియు ఆసక్తిని బట్టి జీతం కూడా నిర్ణయిస్తారు. ప్రభుత్వం స్పష్టం చేసింది, ప్రతి అభ్యర్థికి కనీసం ఆశాజనకమైన వేతనం లభించేలా చూస్తామని. ఇక భవిష్యత్తులో ఈ కౌశలం సర్వేలో నమోదైన అభ్యర్థులకు అర్హత పరీక్షలు అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ కూడా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ పరీక్షల ద్వారా టాప్ క్యాండిడేట్లను కంపెనీలకు సిఫారసు చేస్తారు. ఆన్లైన్లో ఎలా నమోదు చేసుకోవాలి అంటే, దరఖాస్తు చేసుకునే వెబ్సైట్ https://gsws/nbm.ap.gov.in. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత బెనిఫిషరీ మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే విండో ఓపెన్ అవుతుంది. అక్కడ వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. తరువాత ఆధార్ నెంబర్ ద్వారా అథెంటికేషన్ జరుగుతుంది. మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్కి వచ్చే ఓటీపీలను ఎంటర్ చేయాలి. తరువాత మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్, గ్రేడ్ లేదా మార్కులు, కాలేజ్ పేరు, జిల్లా, గ్రూప్ వివరాలు నమోదు చేయాలి. మార్కుల లిస్టును అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 10వ ఇంటర్ అవసరం లేదు. అన్ని వివరాలు ఎంటర్ చేసిన వెంటనే ఆన్లైన్ దరఖాస్తు పూర్తవుతుంది. ఎలిజిబిలిటీ విషయాలు చూసినట్టయితే 10 ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ చేసిన వారందరూ అర్హులు. వయసు పరిమితి గురించి ప్రత్యేక నిబంధన లేదు. ప్రతి అభ్యర్థి ఈ కేవైసీ తప్పనిసరి. కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఏమిటంటే, నిరుద్యోగ యువతకు తగిన శిక్షణ ఇవ్వడం, డిజిటల్ స్కిల్స్ నేర్పించడం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు అందించడమే ఈ సర్వే ప్రధాన లక్ష్యం. ఇది విజయవంతమైతే భవిష్యత్తులో కౌశల్యం స్కిల్ యూనివర్సిటీ స్థాపనకు కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రతి యువకుడు డిజిటల్గా, ఆర్థికంగా స్వయం సమృద్ధిగా మారడమే ఈ పథకం అసలు గమ్యం. ఇక మొత్తం చెప్పాలంటే ఇంకా 2 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ నెల 31లోగా gsws.nbm.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకుంటే మీకు వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. మీ విద్యార్హతను ఉపయోగించుకుని ఇంటి వద్దే ఆదాయం సంపాదించే ఈ అవకాశాన్ని కోల్పోవద్దు. ఇది కేవలం ఒక ఉద్యోగం కాదు, మీ భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఇచ్చే బంగారు ఛాన్స్. సో ఫైనల్గా ఇదండి అప్డేట్. ఈ న్యూస్ మీకు నచ్చి ఉంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.